శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శిశిర ఋతువులో వచ్చేటటువంటి ఫాల్గుణ మాసంలోని పూర్ణిమకి హోళికా పూర్ణిమ, కాముని పున్నమి, ఫాల్గుణోత్సవం మొదలైనటువంటి అనేక నామాలు ఉన్నాయి. అంటే శిశిరం అయిపోతూ ఉంది, వసంతం రాబోతూ ఉంది. రాబోయే వసంతానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ హోలీ పున్నమి ఏదైతే ఉందో ఆనాడు వసంత ఋతువులో పూసేటటువంటి పూలల్లో ఉన్న పుప్పొడిని చల్లుకుంటున్నట్టుగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా సమయాన్ని గడపటం అన్నది ఎంతో కాలంగా భారతదేశంలో అలవాటయ్యింది. ఈ హోళికా పూర్ణిమని జరుపుకోవటం అనేది అనాదిగా ఉంది అని చెప్పడానికి దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనకి ప్రాచీన గ్రంథాల్లో కనపడుతూ ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటిదైన గాథా సప్తశతి, అంటే ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు ఉండేటటువంటి ఈ కాలంలో జానపదులలో ఉండేటటువంటి గాథల్ని సేకరించినటువంటి గ్రంథం. అప్పటికి హోళికా పూర్ణిమ యొక్క ప్రస్తావన ఆ గాథా సప్తశతిలో మనకి కనపడుతూ ఉంది. అంటే అప్పటి నుంచి ఈ హోలీ పండుగని జరుపుకునే అలవాటు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రాల్లోనూ హోలీ గురించినటువంటి మాట ఉంది. కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రంలో కనపడుతుంది. హర్షవర్ధనుడు రాసిన నాగావళిలో కనపడుతుంది. ఇలా అనేకమైనటువంటి ప్రాచీన గ్రంథాల్లో కనపడుతుంది. అదేవిధంగా తెలుగులో మనకున్నటువంటి భీమేశ్వర పురాణం లాంటి గ్రంథాలలో కూడా ఈ హోళికా పూర్ణిమ నాడు రంగులు చల్లుకున్నటువంటి అద్భుతమైన దృశ్యాలని వర్ణించినటువంటి వర్ణనలు కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా విదేశీ యాత్రికులు కూడా తమ రచనల్లో తాము భారతదేశంలో ఈ రంగులు చల్లుకునేటటువంటి హోలీ పండగని చూసినట్లుగా చెప్పడం కనపడుతుంది. అట్లాంటి వాళ్ళల్లో ఆల్బెరూని, నికోలో కాంటీలు వాళ్ళు చాలా ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్టుగా తమ గ్రంథాల్లో రాశారు. దీన్నే ఈ ఫాల్గుణ పూర్ణిమనే మదనోత్సవం, మధుత్సవం అనేటటువంటి పేర్లతో జరుపుకుంటారు. ఇది మనకి ఇంతకు ముందు కాలంలో ఈ బుక్కాయి పిండి అంటారు. అంటే పూలు బుక్కాయి అని మనకు మాట ఉంది. అంటే గులాబీ రంగులో ఉండేటటువంటి పిండి, ఆ పిండిని బుక్కా పిండి అందరి మీద చల్లుకోవడం. అంతేకాకుండా ఒకప్పుడు బురద నీళ్లు కూడా చల్లుకునేవాళ్ళు. అయితే చక్రవర్తులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చల్లుకునేవాళ్ళు అంటే చందనము, కుంకుమ. అంటే కుంకుమ అంటే మనం బొట్టు పెట్టుకునేటటువంటి కుంకుమ కాదు, కాశ్మీరం నుండి వచ్చేటటువంటి కుంకుమ పువ్వు యొక్క ద్రవం, ఇటువంటివి కస్తూరి, ఇటువంటివి చల్లుకున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇదే మనకి కొండవీటి రెడ్డి రాజుల్లో ఆయనకి కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయులు అనేటటువంటి పేరుంది. ఆయన పచ్చకర్పూరాన్ని చాలా విరివిగా ఈ వసంతోత్సవంలో జల్లుకునేటటువంటి నీటిలో కలిపినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఆయన ఎంత గొప్పగా పచ్చకర్పూరాన్ని అధికంగా ఉపయోగించాడంటే ఆయన పేరులోనే కర్పూర వసంతరాయులు అనేటటువంటి పేరు వచ్చినట్టుగా ఉంది. ఇలా రకరకాల పేర్లతో హోలీ పండుగని చాలా విశేషంగా జరుపుకోవడం. భీమఖండంలోనేమో కస్తూరి చల్లుకున్నట్టుగా, పూల పుప్పొడి చల్లుకున్నట్టుగా, మన్మధుడిని పూజించినట్టుగా అనేకమైనటువంటి వివరాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇది హోలీ పండుగ గురించి ప్రాచీన గ్రంథాలలో ఉన్నటువంటి ప్రస్తావన. చాలా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి ఈ హోలీ పండుగ జరుపుకోవటానికి వెనక అనేకమైనటువంటి పురాణ గాథలని మనం గమనిస్తాం. దక్షిణ భారతదేశంలో బాగా వ్యాప్తిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే తారకాసుర సంహారం కోసం శివుడికి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు గనక శివుడికి పుత్రుడు జన్మించాలి అంటే శివుడప్పటికీ హిమోత్పర్వత ప్రాంతాలలో తపస్సు చేస్తూ ఉన్నాడు గనక అతడి మనస్సులో వివాహేచ్ఛ కలిగించాలి అనేటటువంటి సంకల్పంతో ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి నీవు ఈ సత్కార్యం నిర్వహించాలి అని అడుగుతాడు. ఇక్కడ చాలా చమత్కారంగా చెప్తాడులేండి. ఏమిటి అంటే
నువ్వు చాలా గొప్పవాడివి, ఇంతటి వాడివి, అంతటి వాడివి అనగానే మన్మధుడు రెచ్చిపోయి ఆనందంతో, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఒక్క బాణం వేశాను అంటే ఎటువంటి వాళ్ళైనా, ఎటువంటి ఋషులైనా, దేవతలైనా, ఎవరైనా సరే రెండో బాణం అవసరం లేకుండా మొదటి బాణానికే లొంగిపోతారు, చిట్ట చివరికి రుద్రుడైనా అంటాడు. అంటే ఇంద్రుడు, చాలవయ్య శివుడి మీదే నీ మూడో బాణం వేసి అతన్ని సతీదేవి పార్వతిగా అవతరించినట్టు విన్నాము, పార్వతిని వివాహం చేసుకునేటట్టుగా అతడి మనసులో మన్మథభావాన్ని నువ్వు కలిగించగలిగావంటే చాలు, దేవకార్యం నిర్వర్తించిన వాడు అవుతాడని తాంబూలం ఇస్తాడు. సరే అని చెప్పి ఆయన బయలుదేరి పెడతాడు. అప్పటికే సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని దహించుకుని ఒకప్పుడు మేనాదేవి అమ్మవారిని అడిగిందట, నువ్వు మా ఇంట బిడ్డగా జన్మించవలసింది అని. ఆవిడ కోరిక తీర్చడానికి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి మేనాదేవికి కుమార్తెగా జన్మించి వాళ్ళ ఇంట్లో పెరుగుతూ శివుణ్ణి వివాహం చేసుకోవాలని మనసులో కోరిక ఉండగా నారదుడు వచ్చి చెప్పినటువంటి మాటలతో ఆ కోరిక చాలా చక్కగా అధికం కాగా, అదే సమయంలో శివుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు గనక తండ్రి చేత ఆదేశించబడి ఆయనకి సేవ చేయడానికి వెళ్ళింది. ఇది ఒకప్పటి సంప్రదాయం. ఎవరైనా మహానుభావులు, ఋషులు, సన్యాసులు, గొప్పవాళ్ళు, దేవతా సమానులు, గురువుతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు గనక వచ్చినట్టయితే తమ ఇంటి పిల్లల చేత వాళ్ళకి సేవ చేయించేవాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు. కనుక పార్వతిని అలా నిర్దేశించినప్పుడు ఆవిడ వెళ్ళి ఆ శివుడికి సేవ చేస్తూ అతడు ఎప్పుడో ఒకప్పుడు తనని కరుణించి వివాహం చేసుకోకపోతాడా అని చాలా ఇష్టంగా సేవ చేస్తూ ఉంది. ఆ సమయంలో ఇంద్రుడు ప్రేరేపించటంతో అక్కడికి మన్మధుడు వచ్చాడు. వచ్చినటువంటి వాడు సమయం కోసం ఎదురు చూస్తూ మన్మధుడితో పాటుగా వసంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి అకాల వసంతం వచ్చేసింది. అంత అద్భుతంగా వాతావరణం చూస్తేనే మనసులో కోరికలు రెచ్చిపోయేటట్టుగా ఉంది వాతావరణం. అటువంటి వాతావరణంలో పార్వతీదేవి శివుడి పాదాల దగ్గర పూలు పెట్టడానికి వంగిందిట. ఆ సందర్భాన్ని చూసుకుని మన్మధుడు బాణం వేశాడు. మన్మధుడికున్న శక్తి ఏమిటి అంటే ఆయనకున్న 5 బాణాల్లో ఒక్కటి తప్ప రెండోది ఎప్పుడు వాడాల. రెండో బాణాన్ని ఇంతవరకు కూడా వాడాలి, మొదటి బాణమే చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయనకున్న బాణాలు ఎంత పదునైనవి, ఎంత కఠినమైనవి అంటే అరవిందం అంటే చక్కగా అప్పుడే విచ్చినటువంటి తెల్లతామర, నవమల్లిక విచ్చి విచ్చకుండా ఉన్నటువంటి మల్లెపువ్వు, అశోకము, అశోకం అంటే అప్పుడే అశోక పుష్పం, చూతం, మామిడి చిగురు, అటుపైన నీలోత్పలం, నల్ల కలువ. ఇవ్విటండి ఇంత వాడైనటువంటి బాణాలు ఉంటాయి ఆయన దగ్గర. కానీ ఈ బాణాల్లో ఎప్పుడు అరవిందం తప్ప రెండోది వాడలేదు ఆయన. అంటే మొదటి బాణమే ఆయనకి ఎప్పుడు ఫలించింది. అలా బాణం వేసి అలా చూసేట బాణం వెయ్యంగానే శివుడి యొక్క మనసు చంద్రోదయ సమయంలో కదిలినటువంటి సముద్రంలాగా కల్లోలపడిందట. ఏమిటి జడంగా ఉండే నా మనసు ఇలా కల్లోలపడింది అని కారణం ఏమిటా అని చూసేట ఆయనకు అర్థమైపోయింది. ఈయన చూపు పడడానికన్నా ముందు మన్మధుడు చూపు పడిన క్షణాన సాకార భస్మం అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా బూడిదైపోయాడు. పాపం రతీదేవి ఏడ్చింది. చాలా పెద్ద ప్రయత్నం మీద వెడుతున్నాడు, తన శక్తిని మించినటువంటి ప్రయత్నం మీద వెడుతున్నాడు అని చెప్పి వెనకాల బయలుదేరి వచ్చింది రతీదేవి. మన్మధుడి వెనకాల బ్రహ్మాండంగా ఏడ్చింది. ఆ ఏడుపు నిజంగా చెప్పడానికి వీల్లేంది. అయితే ఆవిడ బాధను చూసి, ఏమిటి ఆవిడ బాధ, నీ కాపరం నిలబెట్టడానికి వస్తే నా కాపరం కూలిపోయింది అన్న బాధ. అంతే కదా, శివుడికి పార్వతికి వివాహం చేసి వాళ్ళని ఒక దంపతులుగా చేయాలనుకుంటే ఈవిడికి తన భర్త కోల్పోవడం జరిగింది కదా. అలా బాధపడుతూ ఉంటే మన్మధుడు ఆవిడికి మాత్రమే సాకారంగా కనపడతాడు అనే వరాన్ని ఇవ్వడం జరిగింది. ఆవిడలా వెళ్ళిపోయింది. ఆ తరువాత సరే ఏం చేసినా లాభం లేదు అని పార్వతీదేవి తపస్సు చేసి శివుణ్ణి చేపట్టడం తర్వాత జరిగింది. ఇంతవరకు జరిగింది ఏదైతే ఉందో కాముడు మన్మధుడు దహించబడడం జరిగింది. అది జరిగినటువంటిది ఫాల్గుణ పూర్ణిమకి ముందు రోజు. అందుకని ఆ రోజంటే రేపు ఫాల్గుణ పూర్ణిమనగా ఈనాటి రాత్రి కామదహనం చేస్తాం. మనం తరచుగా చూస్తూ ఉంటాం, హోలీ నాడు రంగులు చల్లుకున్నా ముందు రోజు ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి చాలా పెద్ద ఇదిగా ఒక గుట్టలాగా వేసి దాన్ని దహించి ఆ మంట అక్కడ పెట్టుకుంటామన్నమాట. ఇదే కామదహనం.
అంటే మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ దహించేటటువంటిది. ఈ శారీరకమైనటువంటి ఆకర్షణలతో కూడుకున్న ఇష్టాలు ఏవైతే ఉన్నాయో మనం ఈనాడు ప్రేమ అనే పేరుతో చెప్పుకుంటున్నామే, ఇది కామమే. శరీరాన్ని, భౌతికమైనటువంటి శరీరాన్ని ఆధారం చేసుకున్నటువంటి కోరికలు, ఆకర్షణలు, వీటిని దహించినప్పుడు నిజమైనటువంటి ప్రేమ లభ్యమవుతుంది. ఆ ప్రేమ లభ్యమయ్యాక ఏమవుతుందండి? శివపార్వతుల్లాగా ఇద్దరిది కలిపి ఒకటే శరీరం అవుతుంది, రెండు శరీరాలు ఉండవు. అంత దగ్గరగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోయేటట్టుగా ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది రావాలి అంటే శారీరకమైనటువంటి ఆకర్షణ పోవాలి. అదే మనం చేసేటటువంటి కామదహనం అంటారు. ఈ కామము అనేటటువంటి పదానికి కోరిక అనే అర్థంతో పాటుగా కాముడు అంటే మన్మధుడు, కామదహనం అంటే మన్మధుడిని దహించినటువంటి రోజు. దీనికి మన్మథోత్సవం అంటే ఈ మనసులో ఉన్నటువంటి కోరికలకి అతీతంగా ఇష్టాన్ని, ప్రేమని కలిగించటానికి మూలమైనటువంటి నాడు మన్మధుణ్ణి దహించి అసలైనటువంటి ప్రేమ పుట్టడానికి కారణమైనది అనేటటువంటి అర్థంలో దీన్ని మన్మథోత్సవం అనేటటువంటి పేరుతోనూ, అలాగే ఫాల్గుణ పూర్ణిమ నాడు వస్తుంది కనుక దీనికి ఫాల్గుణోత్సవం అనేటటువంటి పేరు, అలాగే మధుత్సవం అనే పేరు కూడా ఉంది. అంటే మధుమాసం రాబోతూ ఉన్నది కదా. ఎందుకంటే మనకి అంటే దక్షిణ దేశంలో తెలుగు వాళ్ళకి ఫాల్గుణ పూర్ణిమ తరువాత 15 రోజులకి చైత్రమాసం వస్తుంది. ఉత్తర దేశంలో ఒక 15 రోజులు ముందే జరుగుతుంది కనుక మర్నాటి నుంచి చైత్రమాసం, ఫాల్గుణ పూర్ణిమ అయిన మర్నాటి నుంచి చైత్రమాసం వస్తుంది కనుక దీనికి మధుత్సవం లేక వసంతోత్సవం అనేటటువంటి పేర్లు, ఇన్ని పేరు రావడానికి కారణమైంది. దక్షిణ దేశంలో హోలీకి సంబంధించి కామదహనం యొక్క కథ వ్యాప్తిలో ఉంటే, ఉత్తర దేశంలో మరీ 2 కథలు, దానికి తోడు మరొకటి 3 కథలు వ్యాప్తిలో బాగా ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే, పూర్వం హోళిక అనేటటువంటి ఒక రాక్షసి కనపడ్డ పిల్లలందరినీ చంపి తింటూ ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కానీ అక్కడ ఉన్న వీరులు కానీ ఎవ్వరూ ఆ రాక్షసిని ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆ రాజు ఆ రాక్షసిని పిలిచి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమిటి అంటే, రోజు ఒక్క బిడ్డని పంపిస్తాం, కనపడ్డ వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా తినడం కాదు అని. సరే, పాపం ఎవరి వంతు వస్తే వాళ్ళు తమ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని పంపిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక ముసలమ్మ ఇంటి వంతు వచ్చింది. ఆవిడికి మనవడు తప్ప ఇంకెవ్వరూ లేరు. తన మనవడిని పంపించేయాలి. మరి తన వంతు మిగిలిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఊరుకుంది కదా, తన వంతు వచ్చినప్పుడు తాను పంపించాలి, అంతకన్నా మరొక మార్గం లేదు. అయితే ఆవిడికి తన వంతు వస్తోందని తెలిసి ఆ ముందు రోజు అడవికి వెళ్ళి ఎవరైనా తనకి సహాయం చేస్తారా, ఈ అడవిలో ఎవరైనా మహానుభావులు తపస్సు చేసేవాళ్ళు లేరా అని చెప్పి వెతుకుతూ ఉంటే ఈవిడ బాధ చూసినటువంటి ఒక ఋషి, ఎందుకమ్మా ఇట్లా బాధపడుతున్నావని అడిగాడు. ఆవిడ చెప్పింది తను బాధపడడానికి కలిగినటువంటి కారణం. చెబితే అతడు, అసలు నీ మనవడికే కాదు, మీ రాజ్యంలో ఉన్న ఏ పసిపిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండే మార్గం చెప్తాను, నువ్వు ఆచరించగలవా అన్నాడు. ఎట్లాంటి వాళ్ళైనా ప్రాణం నిలుస్తుంది అంటే జాగ్రత్త పడతారు కదండి. అందులోనూ ప్రాణానికి ప్రాణమైనటువంటి తన మనవడు, తన మనవడి లాంటి మిగిలిన పిల్లలు ఉంటారంటే సరేనంది. ఏం చెప్పాడంటే, ఈ హోళిక అనబడేటటువంటి రాక్షసి ఏదైనా భరించగలదు కానీ తిడితే భరించలేదుట. అందుకని నువ్వు నీ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పి, అది పిల్లవాడిని తీసుకెళ్ళడానికి గ్రామంలో అడుగు పెట్టగానే ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని తిట్టండి. అలా తిడుతూ ఉంటే దాని జవసత్వాలన్నీ ఇలా శరీరంలో నుంచి జలజల రాలిపోతాయి. అప్పుడు అది రాలిపోతే దాన్ని మీరు దహనం చేసేయండి. అప్పుడు ఈ హోళిక అనేటటువంటి రాక్షసి యొక్క పీడ మీకు ఉండదు అన్నాడు. సరే, ఇదేమంత పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే కత్తులు కటార్లు తీసుకోనక్కర్లేదు, సాములు చేయక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు. కాకపోతే కొంచెం మనసు దిటవు చేసుకుని చెడ్డ మాటలు మాట్లాడాలి. ఊళ్ళోకి వచ్చింది, అందరికీ చెప్పింది, పిల్లలకి చెప్పలేనంత ఉత్సాహం, తమ ప్రాణాలు నిలుస్తాయంటే ఉండదా. ఆ హోళిక మర్నాడు గ్రామానికి రాగానే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఎవరి ఓపాన శక్తి వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టారు. ఆ తిట్లకది ఆ శరీరంలో ఉన్న శక్తి అంతా కారిపోగా
కుప్పకూలిపోయింది. అది మళ్ళీ లేవకుండా ఉండేటట్టు దాన్ని దహనం చేసి ఆనందోత్సాహాలతో కేకలు పెట్టుకుంటూ ఉత్సాహపడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పక్కన ఉన్నటువంటి ఆ హోళిక బూడిదని చల్లుకున్నారట. ఆ బూడిద కాలిపోయింది కదా, ఇదిగో చచ్చిపోయింది ఇంక లేదని చెప్పి అలా చల్లుకోవడంతో ఈ హోలీ అనేటటువంటి పండగ వచ్చింది అని ఇది జరిగింది పాల్గొన పూర్ణిమ నాడు కనుక ఆనాడు హోళిక అనే రాక్షసి యొక్క దహనంగా చెప్పడం ఉంది. ఇది కాక పురాణ సంబంధమైన మరొక ఇతివృత్తం కూడా ఉత్తర దేశంలో వ్యాప్తిలో ఉంది. ఏమిటి అంటే హిరణ్యకశిపుడికి హోళిక అనేటటువంటి పేరున్న ఒక సోదరి ఉంది. ఆ సోదరికి ఒక వరం ఉంది. ఆవిడ్ని అగ్ని ఏమీ చేయదు. అగ్నిలో ప్రవేశించి కూడా ఏమాత్రం కసుగందకుండా బయటికి రాగలదు. అందుకని హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఈ హోళికని ఒక మార్గంగా ఎంచుకున్నాడు. ఈ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హోళిక ఒళ్ళో కూర్చోబెట్టి, అంటే మేనత్త ఒళ్ళో కూర్చోబెట్టి ఆ హోళికని ఈ బిడ్డతో పాటుగా అగ్నిలో ప్రవేశించమన్నాడు. హిరణ్యకశిపుడి లెక్క ప్రకారం ప్రహ్లాదుడు ఆ అగ్నికి ఆహుతైపోవాలి, ఏమాత్రం కొద్దిగా కూడా కాలిపోకుండా హోళిక బయటికి రావాలి. కానీ జరిగింది ఏమిటంటే విచిత్రం, హోళిక దగ్ధమైపోయింది. ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే ఏమాత్రం కసుగందకుండా అగ్నిలో నుంచి బయటికి వచ్చాడు. ఇది జరిగింది కూడా పాల్గొన పూర్ణిమ నాడని, అందుకే ఆనాడు హోళిక దహనం అనేది చేస్తారు అని చెప్పి మనకి ఒక ఐతిహ్యం ఉత్తర దేశంలో ప్రచారంలో ఉంది. ఇది కాక మరొక్కటి కూడా ఉంది. వసంతిక అనేటటువంటి ఒకానొక కన్య చాలా గొప్ప శివభక్తురాలు. చిన్నతనం నుండి ఎంతటి శివభక్తి అంటే చెప్పడానికి వీల్లేనంత. అటువంటి వసంతిక యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు వివాహం చేశారు. అప్పటి వరకు ఎంత నిష్ఠగా శివుడి మీద భక్తి కలిగి ఉండేదో ఆ భక్తి అటు పక్కకి మళ్ళీ అంతగానూ భర్త మీద ప్రేమ ఎక్కువైంది. ఈ భర్త మీద ఉన్నటువంటి ఈ ప్రేమ ఎంత తీవ్రంగా ఉందంటే ఆవిడ శివుణ్ణి పూజించటం మర్చిపోయింది. శివ పూజని పూర్తిగా మర్చిపోయింది. మరి ఏం చేయాలి? తన భక్తురాలు ఈ విధంగా పెడదారిన పట్టినప్పుడు శివపార్వతులకి సరిదిద్దాలనే కోరిక వచ్చింది. వృద్ధ దంపతుల రూపంలో ఆవిడింటికి వచ్చారు. వచ్చి వెడుతూ పార్వతీదేవి చెప్తుంది, మేము తీర్థయాత్రలకు వెడుతున్నామమ్మా, నా భర్త వృద్ధాప్యం వల్ల నడవలేకపోతూ ఉన్నాడు, ఆయన్ని నీ ఇంట్లో పెట్టి పెడతాను, నేను ఆ ముందుకెళ్ళి యాత్రలు పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చి నా భర్తను తీసుకెడతాను, కొంచెం జాగ్రత్తగా చూసుకో అని అడిగింది. వసంతికి దాందేముంది, ఉండమనండి అన్నది. కానీ అతని గురించి ఏమీ పట్టించుకోలే. కారణం ఏమిటి? తన భర్త మోజులో శివుడి పూజే మర్చిపోయినటువంటిది ఇంటికి వచ్చినటువంటి అతిథి యోగక్షేమాలు చూడడం అన్నది ఆవిడ గుర్తుంటుందా? గుర్తులేదు. మొత్తానికి అలా నిర్లక్ష్యం చేసింది. ఆ వృద్ధురాలు తిరిగి వచ్చేటప్పటికీ ఈవిడ భర్త మరణించాడు. అప్పుడు ఆవిడ ఈ వసంతికని నిందిస్తుంది. నీ అజాగ్రత్త వల్ల, నీకు భర్త మీద ఉన్నటువంటి మోజు వల్ల నా భర్త చనిపోయేటట్టుగా చేసావు. నువ్వు నా భర్తని బతికిస్తావా? అది నీ వల్ల కాదు. అందుకని నువ్వన్నా అగ్ని ప్రవేశం చెయ్యి, లేదంటే నా భర్త లేకుండా నేను బతికుండను గనక నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నేను అగ్ని ప్రవేశం చేస్తే ఒక పతివ్రత చావుకి కారణమయ్యావు గనక నీకు చాలా పాపం చుట్టుకుంటుంది. అంటే ఒక వృద్ధుడి యొక్క ప్రాణం పోవడానికి కారణమయ్యావన్న సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతం నీ ఎదురుగా నేను నా ప్రాణం వదిలేస్తా అగ్నిలో ప్రవేశించి, అప్పుడు ఈ పాపం నీకు వస్తుంది. నీ భర్త మీద ఉన్నటువంటి నీ మోజు కారణంగా ఇంత జరిగింది అని అంటే, ఒక పతివ్రత నా వల్ల చనిపోయి నేను మళ్ళీ పాపం మూటగట్టుకుని, ఇప్పటికే కొంత పాపం వచ్చింది వృద్ధుడు చనిపోవడం వల్ల, ఆ పాపం మూటగట్టుకోవడం అనేది నాకెందుకు, నేనే శరీరం వదిలేస్తే సరిపోతుంది అని చెప్పి ఆ వసంతిక తానే అగ్ని ప్రవేశం చేసింది. ఎప్పుడైతే తన తప్పుని తెలుసుకుని తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ప్రాణం వదలడానికి సిద్ధపడి శివుణ్ణి తెలుసుకుని ప్రాణం వదిలిందో, శివపార్వతులకు ఆ భక్తురాలి మీద జాలి కలిగి ఆ అగ్నిని పూలపాన్పుగా మార్చారు. ఈ వృద్ధుడు కూడా బ్రతికి వచ్చాడు. ఆవిడికి వరాలు ఇచ్చి వెళ్ళారు. ఇది కూడా జరిగింది పాల్గొన పూర్ణిమ నాడు గనక ఈ కోరిక అన్నది ఉందే, కామము అంటే
శరీరాన్ని చూసి ఆకర్షించబడి ఆత్మ దాకా వెళ్లకుండా ఈ ఆకర్షణల్లో ఒకరంటే ఒకరికి ఉండేటటువంటి ఇష్టాన్ని వ్యక్తం చేసుకునేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవాలి. ఆంగ్లంలో దీన్ని లస్ట్ అనే పదంతో వాడతారు. లస్ట్ని దాటిన తర్వాత మాత్రమే లవ్ అంటే శరీరాలకి అతీతమైనటువంటి, అంటే భౌతికానికి అతీతమైనటువంటి ప్రేమ కలగడానికి కారణమవుతుంది. అటువంటి లస్ట్ అనేటటువంటి దాన్ని తగలబెట్టి లవ్ అనేటటువంటి దాన్ని పెంపొందించుకోవడమే ఈ కామదహనంగా మనకి తెలియచెప్పబడుతూ ఉంటుంది. ఈ 3 కథల్లోనూ మనకున్నటువంటి ఇతివృత్తం ఇది. ఇవన్నీ ఉత్తర దేశంలో వ్యాప్తిలో ఉన్నటువంటి హోలీకి సంబంధించినటువంటి కథలు. దక్షిణ దేశంలో మన్మధుణ్ణి శివుడు భస్మం చేసినటువంటి సందర్భంగాను, ఉత్తర దేశంలో హోళిక అనే రాక్షసి, హోళిక అనబడే హిరణ్యకశిపుని సోదరి భస్మమైనటువంటి సందర్భంగాను, వసంతిక అనబడేటటువంటి ఒక శివభక్తురాలి కథతోనూ హోలీ పండుగ ముడివేయబడి ఉంటే, తమిళ ప్రాంతంలో మాత్రం కళ్యాణి వ్రతం చేస్తారు. ఏమిటి అంటే, పూర్వం మధుర మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వరుణ్ణి ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు వివాహమాడింది అని ఒక ఐతిహ్యం. అంటే దీనికి సంబంధించి మళ్ళీ భిన్నంగా కూడా కనపడుతుంది. మన చైత్ర పూర్ణిమ తరువాత వచ్చేటటువంటి పంచమి నాడు ఈ కళ్యాణం జరిగినటువంటి విశేషాలు కూడా మీనాక్షి కళ్యాణం అన్నది మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ఐతిహ్యం మాత్రం ఈ రకంగా ఉంటుంది. అందువల్ల మీనాక్షీదేవి సుందరేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి తపస్సు ఫలించిన రోజుగా చెప్తూ ఉంటారు కనుక ఆ కళ్యాణి వ్రతం అనేది చేసి అందరూ సుమంగళులుగా ఉండేటట్టు అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి తగిన రోజుగా దీన్ని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా దుంధ అనే రాక్షసి మరణించటంతో ప్రజలు చాలా సంతోషించి ఈ కళ్యాణి వ్రతాన్ని చేసుకున్నారని కూడా ప్రాంతీయమైనటువంటి ఇతివృత్తాలు మనకి తెలియజెప్తూ ఉన్నాయి. అయితే బెంగాలు, ఒరిస్సా, పూర్వం ఉత్కళ అనేవారు, ఆ ప్రాంతాలలో ఈనాడు శ్రీకృష్ణుడికి డోలోత్సవం చేస్తారు. అంటే కృష్ణుడిని ఉయ్యాలలో పెట్టి ఊగించేటటువంటిది. ఎవరైతే ఇలా ఉయ్యాలలో ఉన్న కృష్ణుడిని పాల్గొన పూర్ణిమ నాడు దర్శిస్తారో వారికి అంతులేనటువంటి పుణ్యాలు లభ్యమవుతాయని, ఇంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయని, చాలా పుణ్యప్రదమైనటువంటిదని, మరు జన్మ అన్నది ఉండదని చెప్తూ ఉంటారు. వైకుంఠం ప్రాప్తి ఉంటుందట. అంటే ఎవరైతే ఉయ్యాలలో ఉన్నటువంటి కృష్ణుడిని పాల్గొన పూర్ణిమ నాడు దర్శిస్తారో వారికి నేరుగా వైకుంఠలోక ప్రాప్తి లభ్యమవుతుంది. ఇహలోకంలో సమస్తమైనటువంటి సుఖాలు లభిస్తాయి అని చెప్పి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది అని ప్రచారంలో ఉంది. మరికొన్ని ప్రాంతాలలో ఈ పాల్గొన పూర్ణిమని లక్ష్మీదేవి యొక్క జన్మదినంగా పాటించటం ఉంది. ఇది ప్రాంతీయమైనటువంటి విశ్వాసమే, అందువల్ల అది ఆ ప్రాంతానికి సంబంధించిందే కానీ అందరూ అంగీకరించేటటువంటి విషయం కాదండి. ఇది ఒక్కొక్క ప్రాంతంలో, భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో హోలీ యొక్క ప్రాశస్త్యం ఈ రకంగా ఉంది. హోలీ పండగ నాడు రంగులు చల్లుకోవడం అన్నది దక్షిణ దేశంలో ఈ మధ్యకాలంలో బాగా కనపడుతోంది. అంతకుముందు చాలా కాలం ఈ అలవాటు మనకి లోపించింది. ప్రాచీన కాలంలో ఉండేది అనడానికి భీమేశ్వర పురాణం మొదలైనటువంటివన్నీ మనకి ఆధారంగా కనపడుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలా ఉత్తర దేశంలో అయితే చాలా గొప్పగా దీన్ని హోలీ పండుగని చాలా గొప్పగా 2 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు రోజు రాత్రి కామదహనం చేసి, కామదహనం అంటే చెప్పుకున్నాం, భౌతికమైనటువంటి ఆకర్షణలతో ఉండే ఇష్టం కాముడైతే, భౌతికతని అధిగమించి ఆత్మపరంగా ఉండేటటువంటి ఇష్టం ప్రేమ అయితే, కామాన్నించి ప్రేమకి ఎదిగేటటువంటి సందర్భం అన్నమాట ఇది. ఎవరైతే కామాన్ని జయిస్తారో వాళ్ళ దాంపత్యమే శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే భౌతికమైనటువంటి అందచందాలు ఎంతకాలం ఉంటాయి? ఏ అంగవైకల్యమో మధ్యకాలంలో రాదు అని మనం చెప్పడానికి వీల్లేదు కదా. కనుక దాన్ని జయించేటటువంటి స్థితి. ఆనాడు కామదహనం చేసి మరునాడు ఒకరి ఇంటికి ఒకళ్ళు వెళ్ళి, పైగా అందరూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు, చక్కగా బుక్క చల్లుకుంటారు.
రంగులు చల్లుకుంటారు. ఈ రంగులు కూడా ఎటువంటివంటే ఆరోగ్యానికి భంగం కలిగించేటటువంటివి కావు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటారు. భంగు తాగేటటువంటి అలవాటు కూడా ఈ సమయంలో ఉన్నట్టుగా మనకి ప్రచారంలో ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో శివరాత్రికి భంగు తాగేవాళ్ళు ఉంటే, కొన్ని ప్రాంతాల్లో ఈ హోలీ నాడు రంగులు చల్లుకునే సందర్భంలో ఉన్నట్టుగా చెప్తారు. ఏది ఏమైనా తీపి ఒకరికొకరు తినిపించుకోవడం, వస్త్రాలు, ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళ ఇళ్లల్లో ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు వెళ్ళి అక్కడ తీపి పదార్థాలు పెట్టి వస్త్రాలు ఇచ్చి బహుమానాలు ఇచ్చి, ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి ఇచ్చి ఇవన్నీ చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. అప్పుడు ఆనందోత్సాహాలకు సంకేతంగా రంగులు చల్లుకోవడం ఉంది. ఇప్పుడైతే మనం రకరకాలైనటువంటి రంగులు చల్లుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో చందనం అంటే పిచికారీలో పోసి కొట్టుకోవడానికి చక్కగా అరగదీసినటువంటి పన్నీటితో అరగదీసినటువంటి మంచి గంధం, అలాగే రక్తచందనం, ఎర్రచందనం, ఆ తరువాత అందులోనే కస్తూరి మొదలైన జవ్వాది, పునుగు మొదలైనటువంటి రకరకాలైన సుగంధ ద్రవ్యాలు కలిపి పచ్చకర్పూరాన్ని దాంతో చేర్చి ఈ ద్రవాన్ని చల్లుకునే పద్ధతి ఉంది. ఇది కాకుండా ఇంకా చేసేది ఎట్లా ఉంటాయంటే వీటికి బంధూక పుష్పాలు ఉంటాయి. ఈ బంధూక పుష్పాలు తెచ్చి వాటిని కింసుకాలు అని కూడా చెప్తారు. సాధారణంగా వీటిని ఎక్కువగా పూజకు ఉపయోగించరండి. అమ్మవారి పూజల్లో మాత్రం ఒకే ఒక సందర్భంలో వాడతారు. ఇవి ఎర్రని ఎరుపుతో పాటు ఒకలాంటి నారింజ రంగులో మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. ఈ పూలని తెచ్చి రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి మర్నాడు ఆ నీళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటారు. అలాగే పసుపులో కొద్దిగా సున్నం కలిపి పారాణిగా తయారు చేసినట్టు నీళ్ళని చల్లుకుంటారు. ఇలా చక్కని రంగురంగులు చల్లుకునేటటువంటి పద్ధతి. ఇంకా ప్రాచీన కాలంలో పూలలో నుంచి వచ్చినటువంటి పుప్పొడిని సేకరించండి, పూలు పుయ్యడం మొదలుపెట్టే రోజులు కదా ఇవి, ఆ పుప్పొడిని సేకరించి చల్లుకునేవారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, లేత పసుపు నుండి నారింజ వర్ణం లోపల మధ్యలో ఉండే రంగులు. ఇవే రంగులు ఈనాడు కూడా మనకి పిచికారీల్లో పోసి చల్లుకునేటటువంటి పద్ధతి ఉంది. ఇదంతా కూడా ఒంటి మీద ఉండిపోయినా చర్మానికి తగిలినా అనారోగ్యం చెయ్యకుండా శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేటటువంటి రంగులు. అంటే ఏదైనా ఒక వేడుక చేసుకున్నట్టయితే దానివల్ల అనారోగ్యం కలగకూడదు, ఒకళ్ళకొకళ్ళకి ఇబ్బంది కలగకూడదు, సంతోషం ఉండాలే తప్ప బాధ కలగకూడదు అని. ఇప్పటికి కూడా వివాహాది శుభకార్యాలలో ఏదైనా మంచి పనులు చేసినప్పుడు అలా బుక్కా చల్లుకునే పద్ధతి ఉంది. అంటే సంతోషం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళ మీద మనం మంచి రంగులు చల్లేది. అంటే పూలు బుక్కాయి అనే పదం ఎందుకు వచ్చిందంటే, బుక్క అంటే పూలల్లో ఉండే పుప్పొడి అనే అర్థంలోనే వాడినట్టుగా మనకి కనపడుతూ ఉంది. అటువంటి పుప్పొళ్ళు పూలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో రోజంతా చక్కగా జరుపుతారు. ఆ సమయంలో మన్మధుడి పూజ చేయడం కూడా మనం గమనిస్తాం. మన్మధుడిని అక్కడ పెట్టి ఆయన్ని పూజించటం, రతి మన్మధులు ఇద్దరిని. ఈ విధంగా ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి హోలీ పండగ అందరికీ సంతోషదాయకంగా మాత్రమే ఉండాలి, బాధాకరంగా ఉండకూడదు అని ఆశిద్దాం. హోలీ అంటే రంగుల పండగ. ఈ రంగుల పండగ ఒక్క భారతదేశంలోనే కాదండి, తమ మనసులో ఉన్న ఆనందోత్సాహాలను ప్రకటించుకోవడానికి అన్ని దేశాల వారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో దీన్ని నిర్వర్తించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అన్ని దేశాలలోనూ కూడా ఇటువంటి పండగలే మనకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి సమీపంలో ఉన్న బ్రహ్మదేశం, దాన్ని బర్మా అంటూ ఉంటాం. ఆ బర్మా దేశంలో తీజాన్ అనే పేరుతో ఈ పండగను జరుపుకుంటారు. వారం రోజులు రథం మీద ఒక విగ్రహాన్ని ఊరేగించి నగరం మధ్యలో దహనం చేసి పీడ విరగడైంది అని రంగులు చల్లుకుంటారు. ఇది చాలా పెద్ద విగ్రహం పెడతారు వీళ్ళు. ఎంత పెద్దదో, చాలా పెద్దది పెట్టి వారం రోజుల పాటు తిప్పుతారు. అయిన తర్వాత అప్పుడు కూడా దాన్ని దహనం చేసిన తర్వాత కూడా దాని గురించి కొంచెం చెడ్డ మాటలు మాట్లాడుతూ అందరూ దాన్ని కొడుతూ ఉంటారంటే మన హోళిక ఏదైతే ఉందో ముని చెప్పిన తర్వాత అందరూ తిట్లు తిడుతూ దాన్ని
అది నశించేటట్టుగా శిథిలమయ్యేటట్టుగా చేసినట్టుందే అదే విధంగా ఉంటుంది. రాళ్ళు పెట్టి కూడా కొట్టే పద్ధతి ఉందిట. చివరికి దాన్ని దహించి ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకునేటటువంటి పద్ధతి ఉంది. అమ్మయ్య మాకు పీడపోయింది అని. ఇది మన పక్కనే ఉన్నటువంటి బర్మాలో జరిగేది. కొంచెం అటు గనక వెళ్ళినట్టయితే మనకు ఆనుకుని ఉన్నటువంటి చైనాలో కూడా చ్వేజ్ అనే పేరుతో ఇలా రంగులు చల్లుకునే పండగ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు ఇవాళ నుంచి మేము మంచి పనులు మాత్రమే చేస్తామని ప్రమాణం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుని మీద రంగులు చల్లుకుంటారు. అంటే ఇదంతా కూడా ఒక పీడాకరమైనటువంటి పనికి రానటువంటి భావాలని పక్కకు పెట్టి కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించేటటువంటి వాటికి నాంది పలకడం అన్నమాట. అదేవిధంగా గ్రీసు దేశంలో ఫ్లోరేలియా అనేటటువంటి ఉత్సవం చేసుకుంటారు. ఫ్లోరా అంటే తెలుసు కదా, పూలకి సంబంధించిందే అని అర్థం. దీన్ని పుష్పోత్సవం అన్న పేరుతో చెప్పుకోవచ్చు. మనకి కూడా ప్రాచీన గ్రంథాల్లో కొన్నింటిలో పుప్పొడితో పాటు పూలు చల్లుకున్నట్టుగా కూడా కనపడుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు కూడా ఫ్లోరేలియా అన్న పేరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పూలు చల్లుకుంటూ ఆనందంగా చేసుకుంటూ ఉంటారు. ఇక అమెరికా సంగతి అందరికీ తెలుసు. హాలోవెన్ అన్న పేరుతో జరిగేటటువంటి పండగ రకరకాలుగా అనేక రకాలైనటువంటి వేషాలు ధరించి మామూలు ముఖాలు కాకుండా ముఖానికి ఒక రకమైనటువంటి కప్పులు ధరించి వేషాలు ధారణ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నీ రకరకాలు చల్లుకుంటూ ఉంటారు. పూలదండలు, పూసల దండలు, అవి ఇవి, అంటే తమ దగ్గర ఉన్నదేదో ఒకటి ఇతరుల మీద విసిరి వేసేటట్టుగా చేసుకునే పండగ ఉంది. స్కాట్లాండ్లో దీన్ని గౌక్ అంటారు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజు మేము పాత వైరాలని క్షమించేస్తాము, ఇవాటి నుంచి ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. అంటే ఉంటాయి కదండి, ఎవరో అన్నారు, ఏదో చేశారు అనే కోపాలు తాపాలు ఉంటాయి. ఇవాటి నుంచి మాకు అసలు కోపాలు లేవండి, మేమంతా తాజాగా ఇవాళ మొదటిసారి చూసుకున్నప్పుడు ఎంత తాజాగా ఉంటామో అంత తాజాగా ఉంటామో అని నిర్ణయం చేసుకుంటారు. అది స్కాట్లాండ్లో. రోమ్లో దీన్ని సాటర్నేలియా అనే పేరుతో పిలుస్తారు. ఇది మనకి కొద్దిగా మన మన్మథోత్సవంలాగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆ రోజు ప్రేమికుల పండగ చేసుకుంటారు. దీన్ని ఈ సాటర్నేలియా అన్నది మన మన్మధుడు, రతీదేవి దానికి సంబంధించిన వాళ్ళే కదా. ఫెమీనా అనబడే ప్రేమదేవతను ఆరాధించి అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకుంటారు. మనకు ఒక మాట ఉంది కదండి, ఏదైనా సంతోషంగా ఉండి ఉత్సాహంగా ఉంటే ఏమంటారు ఆంగ్లంలో కలర్ఫుల్ అంటారు. అలాగే తెలుగులో ఏమంటాం రంగుల కలలు అంటాం. రంగులు ఎందుకు ఉండాలి కలకి అంటే ఏదైనా రంగులు ఉన్నట్టయితే ఉత్సాహాన్ని సూచిస్తుందన్నమాట. అందుకని రంగులు చల్లుకుంటూ ప్రేమదేవత అయినటువంటి ఫెమీనాని ఆ రోజు వాళ్ళు ఆరాధిస్తారు. అలాగే ఫ్రాన్స్లో మళ్ళీ మనకి ఈ దుష్టశక్తికి సంబంధించిన ఇతివృత్తం కనపడుతుంది. ఓబమన్ గల్ అనే ఒక దుష్టశక్తి ఉందిట. దాంతో పెద్ద విగ్రహం తయారు చేసి దాన్ని నృత్యం చేస్తూ పాటలు పాడుతూ బాగా ఊరేగించి తిడుతూ చేతికి అందిన వాటితో దాన్ని కొడుతూ అంతా అయ్యాక తగలబెడతారు. ఇది మన దుంధ అనే రాక్షసి, హోళిక అనే రాక్షసి, అట్లాగే బర్మాలో చేసేటటువంటి తీజాన్ పండుగలో తగలబెట్టే రాక్షసి కథలకి దీనికి సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. దీన్ని ఓబమన్ గల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారట. ఇది కూడా ఊరేగిస్తారు. ఊరేగించి కొట్టడం, తిట్టడం అన్నీ చేస్తూ అంతా అయ్యాక తగలబెడతారు. తగలబెట్టడం వరకు సరే, ఆ తర్వాత రంగులు చల్లుకుంటారు. ఇది కూడా సంతోషానికి సంకేతం. హాలెండ్లో దీన్ని అరసినా అంటారు, పోలెండ్లో అరిష్నా అంటారు. అంటే రెండు దరిదాపుల్లో ఒకే పదాల్లాగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇటలీలో రెడికా అన్న పేరుతో ఈ పండగను చేసుకుంటారు. ఆఫ్రికాలో ఒమెనావోంగా అనే పేరుతో చేస్తారు. అంటే ప్రతి దేశంలోనూ కూడా రంగులు చల్లుకోవడం, దుష్టశక్తిని తగలబెట్టి మనకి ఆ పీడ విరగడైందని సంతోషించటం అన్నవి అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. చెకోస్లోవేకియాలో బెలియా కొనెనోన్సే అనే పేరుతో ఈ రంగులు చల్లుకునేటటువంటి పద్ధతి ఉంది. స్పెయిన్లో మాత్రం తోమతీనా అంటే టమాటాలు అనే పేరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు టొమాటాలు విసురుకుంటారు. ఎందుకంటే టొమాటాలు బాగా వచ్చేటటువంటి సమయం ఇది. అలా విసురుకున్నట్టయితే తమకున్న పంటని విసరడంతో పాటుగా రంగు కూడాను, టొమాటాలకు ఎర్రని రంగు ఉంటుంది కదా,
ఇలా రంగురంగులుగా జీవితం ఉంటుందని, ఆనందమయంగా ఉంటుందని చెప్పడానికి సంకేతం. ఇవన్నింటిలోనూ కనపడేటటువంటి ఒక సామాన్య లక్షణం ఏమిటంటే, శిథిలమైన శిశిరానికి వీడ్కోలు చెబుతూ చిగురించే వసంతానికి ఆహ్వానం పలకడం అన్నది ఈ హోలీ పండగలో రంగులు చల్లుకోవడంలో మనకు కనపడేటటువంటి ఒక ప్రత్యేక లక్షణం. ముందు రోజు కామదహనం చేసి పాల్గొన పూర్ణిమ నాడు శివపార్వతుల కళ్యాణం చేయడం అన్నది చాలా ప్రాంతాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. విషయం ఇదైతే, మనకి సీతారామ కళ్యాణం జరిగింది కూడా పాల్గొన పూర్ణిమ అని పారాశర స్మృతి మొదలైనటువంటి గ్రంథాలు మనకి తెలియచెప్తున్నాయి. సౌమ్యనామ సంవత్సరంలో పాల్గొన పూర్ణిమ నాడు సీతారామ కళ్యాణం జరిగింది అని. అంటే ఏదైనా సరే దేవతామూర్తులకు కళ్యాణం చేసేటటువంటి శుభప్రదమైన రోజుగా మనం ఈ పాల్గొన పూర్ణిమని గురించి చెప్పుకోవాల్సి ఉంది. వివాహం జరిగింది గనక ఆనందోత్సాహాలతో ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటాం. స్వస్తి.